వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఫ్యాక్టరీని తరలిస్తామని చెప్పేసి ఇక్కడ వార్త, లేదంటే దాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. దిలావర్పూర్ ప్రజలకు సీతక్క హామీ. ప్రజలకు ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండో రోజు కొనసాగిన ఆందోళనలో నిర్మాణ పనులు నిలిపివేతపై కలెక్టర్ హామీ ఇచ్చిన సంతృప్తిగా చెందని అన్నదాతలు. కలెక్టర్ హామీ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. అట్లా ఉంది పరిస్థితి ఆడ. పూర్వక హామీకి పట్టు. రైతులతో కలెక్టర్ భేటీ, నిర్ణయం వెల్లడి. అంతకు ముందే లోతుగా సర్కారు చర్చ, ఆపై పనులను ఆపాలని ఆదేశం. సంబరాలు చేసుకున్న దిలావర్పూరు గుండంపల్లి రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ నిన్న నిర్మల్ జిల్లా నుంచి అక్కడ ఉన్న మా ప్రతినిధి ఉంటాడు ముక్తార్ అని చెప్పేసి, అసలు ఆ యొక్క పొజిషన్లో అసలు ఎంత ఇది అంటే అంత ఇది మొత్తానికి అయితే అన్ని చూపించడం జరిగింది అక్కడ. ముక్తార్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు తరిమేశారు, రైతులకు అంత కోపం వచ్చేసింది. తరిమేశారు, పోలీసులను అధికారులను అందరినీ తరిమేశారు. అట్లా ఉండే ఆడ పొజిషన్. మొత్తానికి గవర్నమెంట్ దిగి వచ్చింది. అట్లా ఉంటుంది చూడండి. చిన్నపిల్లలు ఏమంటారు, ఆకలి వేసినప్పుడు ఏడుస్తారు. ఏడిస్తే ఆకలి వేస్తుందని అన్నం ఏమంటారు, పాలిస్తుంది అమ్మ. ఆ విధంగానే మనం అడిగితేనే అన్ని పనులు జరుగుతాయి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని చెప్పేసి ఎట్లా అంటారో ఆ విధంగా మనం ఖచ్చితంగా మనం కొట్లాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. చూడండి, కొట్లాడాలి, తప్పేం లేదు. ఎందుకంటే యు ఆర్ ద ట్యాక్స్ పేయర్. నువ్వు ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు పుకట్లో ఏం బతుకుతలేవు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద. జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి కడుతున్నావు, దేశానికి కడుతున్నావు. నీ కష్టం, నీ శ్రమ నువ్వు వంచుతున్నావు అక్కడ. కాబట్టి కంపల్సరీ నీకు అడిగే హక్కు ఉంది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నీకు ఆ హక్కును కల్పించిపోయింది. ఆయన నీ పక్కనే ఉన్నాడు, హక్కు రూపంలో నీ పక్కనే ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిన్ను తరిమేస్తుంటారు, చాలామంది తరిమేస్తుంటారు. ఎంతమంది, 100 మంది తరుముతుంటారు. నువ్వు ఒక్కసారి ఒక రాయి పట్టుకొని, ధైర్యమైన రాయి పట్టుకొని వెనక్కి తిరిగినావు అనుకో, ఒక్కడు కూడా ఉన్నాడు. ఆ రాయి ఎవరికి తాకుతా అని వాడు దుబ్బేస్తారు అందరూ. ఒక్కడు కూడా ఉన్నాడు నీ వెనకాల, మొత్తం దుబ్బేస్తారు. ఎందుకంటే అంత పనికిరాను వాళ్ళు. నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి వాళ్ళు నీ వెనకాల పడుతున్నారు అంతే. కాబట్టి ఖచ్చితంగా అడిగి కొట్లాడి సాధించుకొని నీది నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే ఒక భారతీయుడి లక్షణం అది. స్వతంత్రాన్ని ప్రాణత్యాగాలు చేసి మరీ సంపాదించుకున్నాం. ఆలోచన చేయండి. తెలంగాణ అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా, మనం అది చూడలేదు కదా. నేటి తెలంగాణలో మాత్రం మనం చూసామా లేదా? చూసాం కదా. వాళ్ళు ప్రాణాలు అర్పించి కూడా మనకు భవిష్యత్తుని ఇచ్చడం మన బాధ్యతగా ఎందుకు ఉండలేం? కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నీ హక్కులను, బాధ్యత నిర్వర్తిస్తున్నావు, హక్కులను కూడా తీసుకోవాలి. కాబట్టి అడగాలి. ఈ ప్రజాప్రతినిధులు కానీ, ఈ అధికారులను కానీ, వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు. నీకు ఫ్రీగా చేస్తలేరు సర్వీస్. అందరూ జీతాలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకో.